ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో భారత స్వాతంత్ర సమర యోధులు, జాతీయ నాయకులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థల అధినేత డాక్టర్ ఒమ్మి రఘురాం ముఖ్య అతిథిగా పాల్గొని మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయాలే నేటి యువతకు మార్గదర్శకమని, బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని నింపిన మహానాయకుడని, స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ఆయన నినాదం కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిందని, అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ అసమాన ధైర్య సాహసాలకు ప్రతీక అని, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహోన్నత విప్లవకారుడని కొనియాడారు. నేటి విద్యార్థులు ఈ మహనీయుల దేశభక్తి, క్రమశిక్షణ, త్యాగనిరతి, ధైర్యం విలువలను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించగా అధ్యాపకులు మహనీయుల జీవిత విశేషాలను వివరించారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఇద్దరి జయంతులు ఈరోజు మనం జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఆజాద్ గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్, ఆజాద్ ఆయన పేరుగా, చంద్రశేఖర్ మాత్రమే ఆయన పేరు. ఆజాద్ అని అంటే స్వతంత్రుడు అని అర్థం, స్వేచ్ఛ కలిగినటువంటి వాడు అని అర్థం ఉర్దూ భాషలో. ఆయన ఒక ప్రకటన చేశారనమాట, నేను ఈ స్వతంత్ర పోరాటం చేస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సజీవంగా మాత్రం దొరకండి బ్రిటిషర్స్కి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికుండగా నేను బ్రిటిషర్స్కి దొరకను అని ఇందాక అందులో చెప్పినట్టుగా ముట్టడి చేసినప్పుడు ఆయనంతటా ఆయనే కాల్చుకొని చనిపోయాడు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు కోర్టులో అడిగారు, నీ పేరేంటి అని అంటే అప్పుడు చెప్పాడు అనమాట, నా పేరు ఆజాద్ అని. చంద్రశేఖర్ కదా అని అడిగారు, నా పేరు చంద్రశేఖర్ కాదు, నేను స్వతంత్రుణ్ణి, స్వేచ్ఛ కలిగినోడిని, నేను బానిసను కాదు, నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వాతంత్రం, నా తండ్రి పేరు స్వాతంత్రం, నా చిరునామా జైలు. ఇది కోర్టులో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం. అటువంటి మహనీయులు పోరాటాల వల్ల, ప్రాణ త్యాగాల వల్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అలాగే లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఆయన స్వతంత్ర పోరాటంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అంటే ఈ దేశం నాది, అది నా హక్కు అని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయనకి లోకమాన్య బిరుదు అనేది అందరూ కలిసి ఇచ్చినటువంటి బిరుదు, ఒక గౌరవం అనమాట. సో అటువంటి మహనీయులు గుర్తించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ, వాళ్ళు చనిపోయింది చాలా చిన్న చిన్న ఏజ్లో, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, వీళ్ళందరూ చాలా చిన్న ఏజ్లో, అందరూ అమ్మాయిల వెంట పడేటువంటి ఏజ్లో వాళ్ళు భారతదేశం గురించి ఆలోచించినటువంటి వ్యక్తులు. వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు పక్కన పెట్టి వాళ్ళు ఏదైతే ఆనందం కోరుకున్నారని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరికీ స్వేచ్ఛను అందించగలడమే నిజమైనటువంటి ఆనందం. దానికోసం ఆ ప్రాణాలు పోయినా పర్వాలేదు అని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. చరిత్ర గడిచిపోతున్న కొలది అటువంటి మహనీయులు మర్చిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. బాధ్యత, ఎందుకంటే స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం, స్వతంత్రంగా తిరగలుగుతున్నాం, నచ్చిన విధంగా బ్రతకగలుగుతున్నాం అంటే మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు. మనం ఏదైనా మన దగ్గర ఎవరైనా అడిగితేనేమో నాది అని అంటాం. అటువంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసారు, ఉరికంబాలు ఎక్కారు, ప్రాణాలు ఇచ్చారు, కాల్చుకొని చనిపోయారు. మరి అటువంటి వాళ్ళు ఎంతో మంది, లక్షల మంది చనిపోతే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ఈరోజు ఏమైనా చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఎవరితో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి మనం ఏం చేయక్కర్లా. కానీ ఈరోజు మనం చేయాల్సింది ఎవడి పైన వాడు బాధ్యతగా చేసుకుంటూ, మన బాధ్యత ఏంటి, చదువుకోవడం మన బాధ్యత, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవడం మన బాధ్యత, వాళ్ళు చెప్పిన మాటలు వినడం మన. మీరు చక్కగా ఎదిగితే సరే,
కానీ విద్యార్థి ఏమనుకుంటున్నాడు, చదువు భారం అనుకుంటున్నాడు, కష్టం అనుకుంటున్నాడు. చాలా భారంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బరువు అనుకున్నావో చదవడం కష్టం. ఎవరైతే ఈ కష్టాన్ని ఒక అవకాశంగా తీసుకుంటాడో, నాకు చదువుకునే అవకాశం వచ్చింది, అందరూ చదువుకునే అవకాశం లేదు, నాకు ఈ అవకాశం వచ్చిందని తీసుకుంటే ఎదుగు. నేను కర్తవ్యంగా కానీ తీసుకున్నాం అనుకోండి, బాధ్యతని చరిత్ర సృష్టించారు. ఈరోజు చరిత్రలో మిగిలిపోయారంటే ఎందుకు మిగిలిపోయారు? వాళ్ళ గురించి కాకుండా ఎదుటివాడి గురించి ఆలోచించారు కాబట్టి ఈరోజు చరిత్రలో ఉన్నారు. అందరు ఫోటోలు పెట్టి దండలేం కదా. ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు, వందల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు గౌరవించుకుంటున్నామంటే వాళ్ళకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు కాబట్టి గౌరవించుకుంటున్నారు. సో మీరు కూడా బాధ్యతగా ఉండండి. దేశభక్తి అనేది హృదయంలో పెట్టుకొని నేను ఏం చేయాలి దేశానికి అని అంటే చక్కగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నీతిగా నిజాయితీగా బ్రతకాలి, ఈ దేశ అభివృద్ధికి నేను కూడా సహకరించాలని అనుకుంటే అయిపోయింది. అదే దేశభక్తికి. అంతకు మించి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకలాగా మనం ఏమి మొక్కలు ఎత్తి కాల్ చేయడానికల్లా, గుడి తీసేయడానికల్లా, ఏమనక్కర్లా. అటువంటి పరిస్థితులు లేవు నాకు. చక్కగా చదువుకొని చక్కగా బాధ్యతగా ఉంటే కుటుంబాన్ని బాగా చూసుకుంటే దేశం ఉన్నతమైన పరిస్థితి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.